తెలంగాణలో ఉన్నటువంటి మందు బాబులకైతే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటని అనుకుంటారు కదా. రేట్లు విపరీతంగా పెంచాలని చెప్పేసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు డిసైడ్ చేసినట్టుగా తెలుస్తున్నాయో. అంటే దీనికి సంబంధించినటువంటి వార్త మాత్రం హల్చల్ లేపుతుందనమాట. అంటే యాక్చువల్గా అయితే ఆ మద్యం తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు తయారీ ఖర్చులు కానీ రవాణా ఖర్చులు కానీ కొంచెం విపరీతంగా పెంచినట్టు తెలుస్తుంది. సో అందుకే ఆ పెంచేది ఏదైతే ఉందో మందు బాటిల్ మీద కూడా పెంచాలని చెప్పేసి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. అయితే సాధారణ బ్రాండ్లకు అయితేనేమో ఒక ఫుల్ బాటిల్ పై 80 రూపాయలంట, ప్రీమియం బ్రాండ్ల మీద 90 రూపాయలంట, కాస్ట్లీ బ్రాండ్ల మీద 120 రూపాయలు పెంచడం జరిగిందనమాట. ఇప్పుడు తాగండ్రా సాంబా హారవో అప్పు తెచ్చేది తాగేయాలి అంతే. ఇక తాగడం అయితే ఆపొద్దు, మామూలుగా ఉండదు అని చెప్పేసి కొంతమంది ప్రియమైనటువంటి మందు భక్తులు ఉంటారనమాట. తాగినోడు మంచోడు కాదు, తాగినోడు మంచోడు అని చెప్పేసి చెప్పలేనమాట. క్యారెక్టర్ మీద డిసైడ్ అయి ఉంటుంది అనమాట. మద్యం తయారీ కంపెనీ వాళ్ళందరూ కూడా డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. సో మద్యం పెరుగుదలకు సంబంధించినటువంటి ఒక లిస్టును కూడా త్వరలోనే ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి డిసైడ్ అయినట్టు తెలుస్తూ ఉంది. మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వెయిట్ అండ్ సీ. వెయిట్ బీర్ బాటిల్ మాత్రం రేట్లు పెరగవు. గుద్దురా ఒకట రెండా మూడా కిక్ వచ్చే వరకు గుద్దుతూనే ఉండాలన్నమాట. సో ఎనీవే అర్థమైతే ఆలోచించండి, వీళ్ళైతే ఫాలో అవుతారని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వీడియో లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ అండర్లైన్ టుడేతో విత్ మీ సోమగాడు వాయిస్తో మరొక అప్డేట్స్తో మీ ముందు కాబోతున్నా. అదొకసారిలో నమస్తే, టాటా, బాయ్.